హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి రోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే పీతల ఇగురు చేయబోతున్నాను. అంటే క్రాబ్స్ ఇగురు అనమాట. దానికోసం ఫ్రెష్గా క్రాబ్స్ తీసుకొచ్చేసి వాష్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర, ఆనియన్స్ అండ్ ఎండు కొబ్బరి వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి రెడీగా మసాలా కోసం. అండ్ నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక సన్నగా తరిగిన ఒక 2 or 3 ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్ వేసున్నాం కాబట్టి నేను 2 ఆనియన్స్ అయితే వేసాను అనమాట. వేసి ఇవి కాస్త బాగా వేగనివ్వాలి. డార్క్ బ్రౌన్ అయితే రాకూడదు, నేను నార్మల్గా మగ్గితే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ కరివేపాకు తీసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత మనము ఫ్రెష్గా బాయిల్ చేసుకున్న క్రాబ్స్ అయితే చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇవి మంచి జనం మీద ఉన్నాయన్నమాట. అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఆ బాండల్లో ముందుగా మసాలా పేస్ట్ వేసుకున్నాం కదండి, అదైతే వేసేసుకోవాలి. ఇది కాస్త బాగా వేగాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్లీ మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes వరకు వేగాలన్నమాట. అంటే ఇందులో ఉన్న పచ్చివాసన అనేది పోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కాస్త చిటికెడు పసుపు అయితే వేసేసుకోండి. పసుపు వేసుకొని కాస్త అలా కలుపుకునేసి మనము ఒక 2 tomatoes తీసుకొని అవి కాస్త మెత్తగా పేస్ట్ చేసేసుకొని అదైతే ఇందులో యాడ్ చేసేసుకొని కాస్త బాగా కలుపుకొని జస్ట్ అంతే సేమ్ మెజరింగ్ కప్ తోటి వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇందులో రాళ్ళుప్పు అయితే వేసేసుకొని అండ్ 2 to 3 tablespoons ఆఫ్ కారం ఇంట్లో చేసింది అయితే వేసుకోవాలి. ఈ కారంలో ధనియాల పొడి ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ధనియాల పొడి అనేది మిక్సీలో అయితే యాడ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా వాష్ చేసి పెట్టేసుకున్న క్రాబ్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కాస్త గరం మసాలా పౌడర్ అనేది వేసేసుకోవాలి. నేను ఇది అయితే సపరేట్గా పౌడర్ చేసి పెట్టుకొని అది వేసాను అనమాట. ఇది కాస్త ఒక 20 minutes మీడియం ఫ్లేమ్లో బాయిల్ అయిపోవాలండి గట్టిగా. లాస్ట్లో కొత్తిమీర చల్లేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, సింపుల్గా రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.